ఖరారైంది. రేపు ఆసిఫాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి జూన్ 3న కోహెడాకు వెళ్తారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. సోమశిలలో బస చేయనున్న సీఎం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలించబోతున్నారు. నార్లపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లను సందర్శిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేయనున్నారు.
వినపడట్లేదా? మ్యూట్ పెట్టలా? పర్యటన ఖరారైంది. రేపు ఆసిఫాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి జూన్ 3న కొహేడాకు వెళ్తారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. సోమశిలలో బస చేయనున్న సీఎం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలించనున్నారు. నార్లాపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లను సందర్శిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేయబోతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ముల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేపటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన మీద, అలాగే ఆయన పాల్గొనబోయేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల పూర్తి సమాచారం ఏంటి శ్రీనివాస్? గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. అయితే జూన్ 2 నుంచి అనుకున్నప్పటికీ 2 రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా దాన్ని ఒక రోజు ముందుకు చేయడం షెడ్యూల్ అంతా చేయడం జరిగింది. అయితే రేపు మొదటగా జూన్ 1న ఆసిఫాబాద్, కొమరం భీం జిల్లాలో పర్యటిస్తారు. ఈ జిల్లాలో ప్రధానంగా తీసుకున్నట్టయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కొటారి గ్రామంలో ఇక్కడ 25 ఇండ్లు ప్రారంభిస్తారు. అంటే మొదటి విడత కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో రెండో విడతకు సీఎం చేతుల మీదుగా అయితే ఇక్కడ శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం 4 గంటల వరకు సీఎం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అంటే అధికారిక ప్రకటన అయితే ఇంకా పూర్తిగా వెలువడలేదు. 4 గంటల ప్రాంతంలో సభకు చేరుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో సీఎం కి ప్రత్యేక సమావేశం ఉండనున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 4 గంటల వరకు కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఎక్స్ రోడ్ లో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభకైతే చేరుకుంటారని చెప్తున్నారు. అక్కడ సీఎం పర్యటనలో భాగంగా ఇప్పటికే కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక్ పంతుల నేతృత్వంలో అధికారులు పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అదేవిధంగా కెరమరి మండలం కొటారి గ్రామంలో రెండో విడత ప్రారంభించనున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే 25 ఇళ్లకు సంబంధించి అక్కడ ఏర్పాట్లను పూర్తి చేశారు. అక్కడ ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా సీఎం పర్యటించనున్నటువంటి నేపథ్యంలో గ్రామంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే అదేవిధంగా రెబ్బెన మండలం కాగజ్నగర్ క్రాస్ రోడ్డు, ఎర్రమరి మండలం కొటారి పంచాయతీ, కొత్తగూడెల ప్రాంతంలో ఈ నిర్వహించనున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి స్థలాన్ని ఇప్పటికే ఆదిలాబాద్, కొమరం జిల్లాల ఎస్పీ అఖిల్ మహాజన్, నైతిక్ పంతులు సందర్శించారు. అయితే సీఎం రాక నేపథ్యంలో హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, ప్రముఖులు వచ్చేటువంటి రూట్లను ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. దానికి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టేందుకు ఇప్పటికే సిబ్బందికి వాళ్ళు సూచనలు చేస్తున్నారు. సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజలకు రావాల్సిన ప్రజల రాకపోకలకు సంబంధించినటువంటి ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు డ్రోన్ సహాయంతో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, డిఎస్పీ అశోక్, సిఐ సంజయ్ ఆధ్వర్యంలో సుమారుగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సభకు సుమారుగా 1,00,000 మందిని తరలించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అయితే సమాయత్తమయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి ఈ సభలకు వస్తున్నటువంటి ప్రజలకు వేసవి కాలం నేపథ్యంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండ వేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఈ సభ ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ సభకు సుమారు 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతున్నారో ఈ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా
అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి 4 గంటల ప్రాంతానికే 3 గంటల ప్రాంతానికే సభకు చేరుకునేలాగా బస్సులు ఏర్పాటు చేయడం, అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు మంచినీళ్ళ సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టెంట్లు, అన్ని విధాల సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని తర్వాత సీఎం మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కోహెడలో పర్యటిస్తారు. ఇక్కడ కోహెడలో పలు ప్రాజెక్టులతో పాటు పలు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పలు శంకుస్థాపనలు కార్యక్రమాలు కూడా చేయనున్నారు. తొలిసారి అంటే దాదాపుగా ఒకేసారి అంటే ఇటు ఫస్ట్ రోజే జూన్ 1 రోజే సీఎం పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు అనేక రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.